హాయ్ అండి, వెల్కమ్ టు కేఎల్ టైలరింగ్. బాగున్నారు అందరూ? ఈ వీడియోలో వచ్చేసి మనం సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలని చూద్దామండి. ఒకవేళ నేనైతే వీడియో చేసి చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే షాప్ తీసుకోవటం వల్ల దాంట్లో పండుగలను బట్టేసి ఎమర్జెన్సీ బట్టలు రావటం వల్ల నేను అనేది వీడియో తీసి ఎడిటింగ్ చేసే టైం లేదు లేక నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి అయినా కూడా నేను కంటిన్యూ చేయడానికి వీడియోస్ ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే మనం సింపుల్ పద్ధతిలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలని నేను నేర్చుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనది మెజర్మెంట్ బ్లౌజ్. అంతకుముందు నేనే స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది. ఈ బ్లౌజ్ మనకి మళ్ళీ మెజర్మెంట్ అనేది ఇచ్చి మళ్ళీ 4 బ్లౌజెస్ అనేవి మనకి స్టిచ్ చేయడానికి వచ్చినవి. చూడండి, 2 వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, అలాగే 2 వచ్చేసి సారీలో పీసులు అనమాట. ఇంకా దీంట్లో నుంచి వచ్చేసి మనం ఈ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది పద్ధతిలో ఎలా కట్ చేయాలి అనేది మీకు నేర్పిస్తాను. ఒకవేళ స్టిచ్చింగ్ కావాలనుకోండి, స్టిచ్చింగ్ వీడియో కూడా మనం నెక్స్ట్ వీడియోలో పెట్టుకుంటాం. ఓకేనండి, ఇప్పుడైతే మనం ఈ ప్లెయిన్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలని చూద్దాం. ఇది వచ్చేసి మన మెజర్మెంట్ బ్లౌజ్ అండి. మొదటగా అయితే మనం ఈ బ్లౌజ్ పొడవు ఎంత అనేది మనం చూసుకోవాలి. ఓకేనండి, దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అవసరపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం మొదటగా ఈ బ్లౌజ్ పొడవు ఎంత అనేది మనం మొదటగా చూసుకోవాలి. ఇది వచ్చేసి ఎలా చూసుకోవాలంటే, మనం ఈ బ్యాక్ సైడ్ వస్తాం కదండి, మనం ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వరకు ఈ లెంత్, ఈ బార్ అనేది ఈ విధంగా మనం చూసుకోవాలి. టేప్ అనేది పెట్టేసి మీరు ఇలా చూసుకోండి. ఇది వచ్చేసి మనకి 14 ఇంచులు అనేది పొడవు ఉంది. ఆ 14 ఇంచులు మనం ఇక్కడ పెట్టేసుకుందాం, ఖర్చుతో సహా కలిపి. ఓకే, దానికంటే ముందు మనం ఈ కింద వచ్చేసి మనం కట్ చేస్తున్న ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మీకు నేను మార్క్ చేసి చూపిస్తాను. 1.5 ఇంచులకి మనం ఇలా ఒక లైన్ అనేది మనం కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్లో. ఎందుకంటే ఇది మనకు వచ్చేసి లోపల హిమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనం ఇలా లైన్గా ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకున్నాం స్ట్రైట్గా. ఓకే, ఇలా మనం 1.5 ఇంచులు వదిలేసినాక ఇప్పుడు వచ్చేసి మనది బ్లౌజ్ పొడవు అనేది 14 ఇంచులు ఉంది కదా, పైన ఖర్చుతో సహా కలుపుకుని మనం 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది మనం చేసుకున్నాం. చూడండి, ఈ 14.5 ఇంచులకి ఒక మార్క్ అనేది నేను చేస్తున్నాం. ఇలా చేసిన తర్వాత ఈ షోల్డర్ వైపు వచ్చేసి మనం 5.5 ఇంచులకి, ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసేది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి దానికి మనం షోల్డర్ అనేది 5.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇలా మనం 5.5 ఇంచులు ఒక మార్క్ చేసుకున్నాక దీని కింద కూడా ఇంకో మార్కింగ్ అనేది మనం చేసేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్క దింపు వచ్చి ఎంత తీసుకోవాలంటే, ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి 32 సైజ్ బ్లౌజు. ఓకే, ఇప్పుడు ఈ చక్క దింపు అనేది మనం 6 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇలా మార్క్ చేసిన దాన్ని ఇలా మనం స్కేల్ పెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా కార్నర్ లాగా వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం కట్ చేస్తుంది బ్యాక్ పార్ట్ కాబట్టి 1.5 ఇంచులకి ఒక మార్క్ వేసి దీన్ని ఇక్కడ నుంచి మనం ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రౌండ్ మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే, మీరు పై నుంచి వచ్చేసి దగ్గర 2.5 ఇంచుల నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఈ కార్నర్ ఇటు కూడా 2.5 ఇంచులు వచ్చిన దాకా ఇలా రౌండ్ అనేది తిప్పుకుని ఈ లైన్లో మనం కలిపేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాము. ఇది వచ్చేసి ఎంత ఉందనేది మీరు మొదటగా చూసుకోండి ఖర్చులతో సహా. ఈ 32 అంటున్నారు కదంటే 31 ఉంది, అంటే మనం దాన్ని 32 కింద లెక్కేసుకోవాలి. ఓకే, ఇలా ఉండదాన్ని మనం ఇప్పుడు ఇది 32 కింద లెక్కేసుకుంటే మనకి దీంట్లో టేప్ అనేది మీరు ఫోల్డ్ చేసేసుకుని చూడండి, ఇలా చూసుకుంటే దీంట్లో సగం వచ్చి మనకి 16 ఇంచులు వస్తుంది, అందులో సగం 4వ వంతు వచ్చేసి 8 ఇంచులు వస్తుంది అనమాట. ఓకే, మొదటగా మనం 8 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసేసుకున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ అనేది వేస్తాం కదా, దాన్ని ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఆ తర్వాత దీనికి మనం ఖర్చు అనేది లోపల 2 ఇంచులకి ఇంకో మార్క్ చేసుకున్నాం. అంటే మొత్తం వచ్చేసి మనం 8కి 3 ఇంచులు కలుపుకొని 11 ఇంచులు అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా మనం చెస్ట్ లైన్ కూడా 11 ఇంచులకే మార్క్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు 3 ఇంచులు పెరిగింది కాబట్టి ఇక్కడ మనకి టక్స్ అనేది రాదు కాబట్టి బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ ఆ 1 ఇంచు 2 ఇంచెస్ అనేది 3 ఇంచులు మనకి ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ చంక దగ్గర అయితే మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఎంతో ఇక్కడ కూడా అదే విధంగా మనం మార్క్ అనేది చేసేసుకుని ఈ 2 లైన్లు కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. చూడండి, ఈ విధంగా ఇలా చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇది మనకి ఖర్చు కోసం వదిలేం కదా, దీన్ని కూడా ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి
2 ఇంచులు ఖర్చు కోసం మనం వదిలేసుకున్నాం. పోతే ఈ 1 ఇంచ్ అనేది ఉంది కదా మనకి, ఈ 1 ఇంచ్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డింగ్ వైపు నుంచి 3 ఇంచులకి ఒక 3.5 ఇంచులకి అంటే సైజుని బట్టేసి మీరు తీసుకోవచ్చండి. పెద్ద సైజులు అంటే 4, 4.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేస్తూ పైనుంచి కూడా 3.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేస్తూ ఆ 1 ఇంచ్ మనం ఈ విధంగా ఇలా కలిపేసేసుకున్నాం. చూడండి ఈ విధంగా ఈ రెండింటిని పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తే ఆ 1 ఇంచ్ అనేది మనకి 2 సైడ్లు కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మనం నెక్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాము. నెక్ సైడ్ వచ్చి నెక్ వెయిట్ మనం 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎలా మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మనం లెంత్ అనేది తీసుకున్నాం. ఇది వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 షోల్డర్ సైడ్ మనం ఫోల్డ్ చేసేసుకుని ఈ నెక్ అంతా బ్యాక్ సైడ్ మొత్తికి ఇలా పట్టేసేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం లైన్ అనేది మార్క్ చేసాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్గా మనం పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ పెట్టి తిప్పుతూ మనం ఇలా మార్క్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసినాక ఇచ్చిన మార్కింగ్లు అనేవి మనం కనపడుతుంది కదా, ఈ మార్కింగ్లు మనం ఇలా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ మనకు రౌండ్ నెక్ అనేది వచ్చే పార్ట్ ఎంత ఉందో కూడా మనం చూసుకోవాలి. ఈ నడుము వచ్చేసి మనకి ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకి లోపల ఫోల్డ్ అయిపోతుంది కదా, పోతే ఇటు వచ్చేసి ఇది కుట్టులోకి పోతుంది అనమాట. పోతే మనకి ఇది వచ్చేసి మన బ్లౌజ్ రెడీ అయ్యేసరికి మన ఆది బ్లౌజ్లో ఎంత అయితే నడుము ఉందో అంతే నడుము సెంటర్లో ఇక్కడ కూడా మనకి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ టేప్ కొలతలో చెప్పాలనుకుంటే మీకు ఇక్కడ నుంచి మనం కొలిసి చూసుకుంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ బ్యాక్ డీప్ అనేది మనకి 9 ఇంచులు అనేది వస్తుంది అనమాట. 9 ఇంచుల మార్కింగ్కి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని రౌండ్ అనేది ఇచ్చేసుకున్నాం. ఓకేనండి, ఇలా చేస్తే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ బ్యాక్ పార్ట్ కటింగ్లో తప్పకుండా మీరు కామెంట్ అనేది పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్లో బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, కింద ఫోల్డింగ్ చేసుకున్నాం, సైడ్ వేసేసుకున్నాం, ఆ తర్వాత వచ్చేసి నెక్ సైడ్ అంతా మార్కింగ్ అనేది మనం చేసుకున్నాం. ఓకే, లోపల ఫోల్డింగ్ అనేది చేసాం కదా, ఇక్కడ వచ్చేసి మనం చిన్నగా కట్ అనేది ఇచ్చాం. లేదా మనం బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసేసుకున్న తర్వాత పార్ట్ని పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా తీయాలనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అని చెప్పాను కదండి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా సెంటర్లో ఫోల్డ్ చేసామో అదే విధంగా దీన్ని కూడా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మన షేప్ బెల్ట్ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి మీరు మార్క్ అనేది చేసుకోవాలి. అదే మీకు టేప్ కొలతలో చూపించాలనుకోండి 2.5 ఇంచులు కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి, టేప్తో చూడాలంటే 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా మీరు ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అనేది మనం తీసుకున్నాం. ఇందాక వచ్చి మనం బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ కటింగ్ చేసాం కదా, అదే మనం ఆపోజిట్లో తిప్పేసుకుని ఇందాక మనం ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంది, ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడ్ అనేది మన వైపు పెట్టుకుని ఈ విధంగా క్లాత్ అనేది మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఒకవేళ మీరు స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం క్రాస్ తీసుకున్నాం కదండి, దాన్ని బట్టేసి ఈ విధంగా మీరు తిప్పేసుకోవాలి. ఈ నెక్ సైడ్ అనేది మన వైపు ఉండాలి, సైడ్ పార్ట్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం ఇలా దీన్ని పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా అంతే, ఫ్రంట్ సైడ్ నెక్ అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకుని ఈ విధంగా తిప్పేసుకుని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా పెడితే ఏంటంటే మీకు మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు సేమ్ టు సేమ్ కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఈ మార్కింగ్ మనం ఎలా చేస్తున్నామో అదే కుట్టిన తర్వాత ఈ ఆది బ్లౌజ్లో మార్కింగ్ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అందుకని మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కుట్టడానికి ఆ బ్లౌజ్తోనే మీరు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మార్కింగ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది షోల్డర్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోండి, అలాగే సైడ్ వచ్చేసి కూడా ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా కింద సైడ్ వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మన బ్యాక్ పార్ట్ అనేది మనం తీసేసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది కదండి, ఈ మార్కింగ్ అనేది చేసాం కదా, దీన్ని వచ్చేసి మీరు లైన్గా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇలా చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు ఖర్చు అనేది వదిలేం కదా, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా 2 ఇంచులు ఖర్చు అనేది మనం వదిలేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా ఇది మనకు 2 ఇంచులు ఖర్చు అనమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఎలాగో మనం క్రాస్ కటింగ్ పెట్టాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఉక్సులు పట్టి కాదర్ పట్టి వైపు నుంచి ఎంత ఉంది, ఇప్పుడు మనం మార్క్ చేసిన తర్వాత దగ్గర 7.5 ఇంచులు అనేది ఉంది అనమాట. కానీ ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చూసుకుంటే షేప్ బెల్ట్ ఈ పట్టి 2 కలిపేసి కూడా మనకి 6 ఇంచులు అనేది ఉందన్నమాట. 5 కూడా కాదు, 6 కాదండి, 6 ఇంచులు దగ్గర. ఇప్పుడు ఇంత ఎలా తీసుకురావాలి అనేది మీకు డౌట్ వస్తుంది. అది ఎలా తీయాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకు 6.5 ఇంచులు ఉంది కాబట్టి ఈ క్రాస్ బెల్ట్ వదిలేసేసి ఇది చూస్తే మనకి ఖర్చులు పోగా 3 ఇంచులు అనేది ఉందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ కింద వైపు నుంచి వచ్చేసి మనకి అది అనేది తక్కువ ఉంది కాబట్టి మిగతా వాటికైతే మనం 1.5 ఇంచులు అనేది మనం పైకి మార్కింగ్ చేసుకుంటాం. కానీ ఇలా షేప్ బెల్ట్ తక్కువగా పెట్టుకునే వాటి కోసం మనం 2 ఇంచులు 2.5 ఇంచులు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. 2.5 అయితే ఎక్కువ అవుతుందండి, కనీసం 2.5 అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి నేను 2 ఇంచులు మార్క్ అనేది చేస్తూ దీన్ని ఈ విధంగా క్రాస్ అనేది ఇస్తాను. ఇక్కడైతే మాత్రం తగ్గించకూడదండి, ఈ విధంగా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. తీస్తూ దీంట్లో నేను కలిపేసాను. ఓకే, ఇలా తీసిన తర్వాత పోతే మనకి ఇక్కడ వచ్చేసి 5 ఇంచులు ఉంది. ఈ 5 ఇంచుల్లో అటు ఒక 1.5 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మనకి 4 ఇంచులు ఉంటుంది. ఆ 4 ఇంచుల సెంటర్లో నుంచి మనం ఇప్పుడు 5 ఉంది కదా, దీనికి 2.5 సెంటర్లో మనం ఇలా టక్స్ అనేది వస్తుంది కదా, మనకి ఈ టక్స్ అనేది వేసామంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ 3 ఇంచులు అనేది మనకి ఈ క్రాస్ పట్టి రెడీ. ఆ తర్వాత పోయిన మనకి 2.5 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఉక్సులు పట్టి పైపు నుంచి టక్స్ అనేది వేసాం కదా, ఇప్పుడు ఇలా 2 ఇంచులు పైకి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ టక్స్ అనేది ఉంటుంది కదా, దానికి వచ్చి మీరు 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. 3.5 ఇంచులకి నేను ఒక లైన్ అనేది డ్రా చేశాను. దీని పొడవు వచ్చి మనం 2 ఇంచులు 2.5 ఇంచుల దాకా పైకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చులో ఒక 1/2 ఇంచు పోతుంది కాబట్టి 2 ఇంచులు అనేది మనకి కుట్టు రెడీ అవుతుంది. ఓకే, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి 1.5 ఇంచులకి, ఇటుపై వచ్చేసి 1.5 ఇంచులకి, అంటే 2.5లో హాఫ్ చేసుకుని అటు 1.5 ఇటు 1.5 పెట్టేసుకుని ఇక్కడ నుంచి మీరు ఇలా ట్రయాంగిల్ లాగా దీన్ని మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా చేసిన తర్వాత మన మెయిన్ టెక్స్ వచ్చేసింది, ఉక్సులు పట్టే వైపు నుంచి మనం టక్స్ అనేది చేసాము. పోతే ఇప్పుడు మనకి చంక దగ్గర నుంచి ఇంకో టక్స్ అనేది మనం తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ నార్మల్ చేసాం కదా, దీనికి మనము చంక లోత్ అనేది ఇంకా మార్క్ చేసుకోలేదు. ఈ చంక లోత్ అనేది నేను 1 ఇంచులకి అనేది నేను మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఈ విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ కలిసిపోయింది. ఈ లైన్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీనికి ఈ 2 సెంటర్లోకి మనం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి కొలత అనేది ఏమి ఉండదండి, ఎందుకంటే దీనికి సెంటర్ చూస్ చేయటమే. దీని కొలత అనేది చూసుకుంటే సెంటర్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, అప్పుడు ఎక్కడ పట్టుకుంటే మనకి కుట్టు అనేది పైకి వస్తుంది. అలా కాకుండా ఈ 2కి సెంటర్ చూసుకుని ఈ చంక దగ్గర నుంచి వచ్చే కుట్టు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే ఈ 3 టక్స్ అనేవి మనకి వచ్చేసినాయి అనమాట. కాకపోతే ఈ సైడ్ వచ్చేసి కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి వచ్చేసి ఈ సైడ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అది ఎన్ని ఇంచులు అనేది మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చి దగ్గర మనకి 8.5 ఇంచులు అనేది సైడ్ పొడవు ఉంది. అందుకని ఇక్కడ సైడ్ వచ్చేసి నేను టక్స్ అనేది వేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు వాళ్ళ పట్టీ కూడా జాయిన్ అవుతుంది. తర్వాత సైడ్ కటింగ్ పోయిన తర్వాత ఇంకా లెంత్ ఎక్కువ ఉందనుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కుట్టు అనేది మీరు వేసుకోవచ్చు. అవసరం పడితే వేయండి, లేదంటే వదిలేసిన దాంట్లో మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ఈ 3 టక్స్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా ఈ 3 మనం మార్కింగ్ చేసేసుకున్నామంటే మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది మనకి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసిన సేమ్ మార్కింగ్లో దీన్ని మనం కటింగ్ చేసాం. ఇక్కడ నుంచి అయితే మనం మార్క్ చేసాం. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచేసి మనకు మిగిలిన ఈ సైడ్ క్లాత్లో నుంచి మనం దీనికి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటాం.
షేప్ బెల్ట్ కటింగ్ చేయాలంటే ఇంకా వచ్చేసి మనం మొత్తం 11 ఇంచులు తీసుకున్నాం కదా, 12 ఇంచులు అవుతుంది దగ్గర. అంటే ఇది క్రాస్ కాబట్టి ఒక 1 ఇంచ్ వెళ్తుంది. 11 ఇంచులు మనం తీసేమో ఆ 11 ఇంచులకి మనం మార్క్ అనేది చేసుకుంటాం. ఇంకా తక్కువే తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఈ క్లాత్ అనేది మనం ఎక్కువ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. తర్వాత మనకి సైడ్ జాయింట్ పడతామంటే తలనొప్పి కాబట్టి సైడ్ జాయింట్స్ అనేది లేకుండా మనం ఒకే లెక్కలో కటింగ్ అనేది చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ సైడ్ వచ్చి మనం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాం. ఇలా చేశాక దీన్ని ఈ విధంగా మనం క్రాస్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎంత అంటే సెంటర్లో వచ్చి 3 ఇంచులు ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు. ఈ విధంగా మనం మార్క్ చేసుకుని ఈ షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ ఈ మొత్తం మనం బాడీ అయితే రెడీ చేసేసుకున్నాం. కొంచెం మనకు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఓకే, ఆ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలని ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ క్లాత్లో నుంచి మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాము. ఇలా ఒక ఫోల్డ్ ఉన్న క్లాత్ని ఇంకొక ఫోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా చేసుకున్నాక ఇది మనం నడుము బెల్ట్కి ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నాము 1.5 ఇంచులు, దీనికి వచ్చేసి మనం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి చేతులకే కాబట్టి ఒక 1 ఇంచ్ కింద మనం ఈ విధంగా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అనేది తీసుకుని మనం ఈ సెంటర్లో ఫోల్డ్ అనేది చేసేసుకుని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆవిడ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది హ్యాండ్స్ కూడా పెట్టండి అని చెప్పేసానండి. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ అనేది మనం మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. అది ఎలా చేయాలంటే ఫస్ట్లో ఈ లైన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండో లైన్ అనేది మనం డ్రా చేసేసుకోవాలి. ఎందుకు, ఇది వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతుంది, ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఇప్పుడు మన హ్యాండ్ అంటే ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. ఇక్కడ నుంచి చూసుకుని ఈ పైన హ్యాండ్ అనేది మనకి ఇక్కడికి వచ్చింది పొడవు, దానికి పైన ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా సేమ్ ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. చేసి హ్యాండ్స్కి ఇలా మనం మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ లైన్ మనం కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా నేను రౌండ్ ఇచ్చేసేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఇది వచ్చేసి లోపల హ్యాండ్ అనమాట. ఈ లోపల వచ్చేసి మనం మళ్ళీ ఖర్చుల కోసం 1.5 ఇంచులకి తీసుకుంటాం. ఇక్కడ ఉంది కూడా 1.5 ఇంచులు. అదే క్లాత్ మనం మళ్ళీ ఖర్చు లోపల తీసేసుకున్నామంటే హ్యాండ్ మార్కింగ్ అనేది మనకి అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కట్ చేసిన తర్వాత దీనికి సెంటర్లో చిన్న కట్ అనేది ఇచ్చేద్దాము. ఎందుకంటే ఇది మన సెంటర్ పాయింట్ అని గుర్తుంటానికి. పోతే ఇటు సైడ్ కూడా మనం ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేశాక ఇక్కడ వచ్చేసి మనకి ఫోల్డింగ్ కాబట్టి ఈ ఫస్ట్ లైన్కి మనం ఒక చిన్న కట్ అనేది ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత ఈ హ్యాండ్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి. దీంట్లో వచ్చి మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వేసుకోండి, ఇది వచ్చేసి బ్యాక్ వేసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం దాని బ్లౌజ్కి అయితే ఈ విధంగా 1.5 అంటే 1 ఇంచ్కి మనం ఎలా లోపలికి మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కన్నడ ఆకారంలో మార్కింగ్ చేసుకుని దీన్ని కటింగ్ చేసేసుకున్నారంటే సింపుల్ పద్ధతిలో క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు వచ్చేసేస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అయింది, ఇదేమో మనకి షేప్ బెల్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్స్, ఇది వచ్చేసి మనది బ్యాక్ పార్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేసుకున్నాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.